నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. జీవీఆర్ ఎక్స్పోర్ట్ సహకారంతో సాంఘిక సంక్షేమ శాఖ కొత్తపట్నం బాలికల హాస్టల్ను 11 లక్షల రూపాయల వ్యయంతో అనేక సౌకర్యాలు కల్పించినందుకు జీవీఆర్ ఎక్స్పోర్ట్ మేనేజర్ పిన్ని బంగారయ్య అభినందనీయుడని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. కొత్తపట్నంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. Okay, left hand or right hand? Okay, data fetch but వీళ్ళకి ఎట్లా తెలిసి ఉండాలి కదా. సరే అమ్మా వెళ్ళి కూడా మా గుడ్ బ్యాక్ వాళ్ళతో అడిగారా ఇట్లా సహాయం కావాలంటే దాతల హాస్టల్లో ఉన్న అవసరాలను తెలుసుకొని ముందుకు వచ్చి అభివృద్ధి చేస్తే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. తరగతులు పూర్తయి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. సోలార్ హీటర్, సీసీ కెమెరాలు, మంచాలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. జీవీఆర్ ఎక్స్పోర్ట్స్ మేనేజర్ పిన్ని బంగారయ్య, పిన్ని వెంకటేశ్వరులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, ఎంపీడీఓ పండు కుమార్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపట్నం సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో దాదాపుగా 11 లక్షలు విలువైన సదుపాయాలు ఇక్కడ జీవీఆర్ ఎక్స్పోర్ట్స్ నుంచి బంగార రావు గారు అండ్ ఇక్కడ ఉంటున్న వాళ్ళు టీమ్స్ మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక 11 lakhs ఉంటున్న డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ముఖ్యంగా బంకర్ బెడ్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఆర్ఓ ప్లాంట్స్ కానీ అండ్ వాటర్ హీటర్, సోలార్ వాటర్ హీటర్సు, పైప్ లైన్లు, ఇదన్నీ కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఒక 110 గర్ల్స్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు. ఇక్కడ కొత్తపట్నం హై స్కూల్లో జెడ్పీ హై స్కూల్ నుంచి ఇక్కడ హాస్టల్ నుంచి వెళ్తున్న పిల్లలు, వీళ్ళందరూ కూడా ఇది సదుపాయాలు లేకుండా కష్టపడిన పద్ధతిలో స్వచ్ఛతంగా వాళ్ళే వచ్చేసి ఈ ప్రాజెక్టు వాళ్ళ దగ్గర ఉండి ఎగ్జిక్యూట్ చేయడం చాలా గొప్ప విషయము. అండ్ ఇంకా ఈ ప్రాంతంలో ఉంటున్న ఇంకా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఇట్లాంటి సదుపాయాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాను. పిల్లలు కూడా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ఈ సదుపాయాలు కూడా అందించిన పిల్లలు ఖచ్చితంగా ఇంకా మెరుగైన విద్య కానీ వాళ్ళు మంచి భవిష్యము ఈ హాస్టల్ నుంచి రూపించుని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలు ప్రోత్సహించడం కోసము ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టేసి వాళ్ళు కూడా సత్కారం చేయడం జరిగింది. పిల్లలు కూడా ఈ సదుపాయాలను కూడా డెడికేట్ చేయడం జరిగింది. ఈ హాస్టల్లో గతంలో నుంచి గౌరవ వెంకటేశ్వర సార్ గారు ఇక్కడ ట్యూషన్ చెప్తున్నారు సార్. ఈ వెంకటేశ్వర గారు నాకు ఈ ట్యూషన్ చెప్పడం వల్ల నేను సార్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం, సార్ బంగారయ్య గారి నుంచి మా బ్రదర్ ఉన్నారు సార్ ఇలాగని సార్ చెప్పడం, మరి మేము బంగారయ్య గారిని కలిసి సార్ మరి మన పేద విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఈ హాస్టల్ సౌకర్యాలు ఏదన్నా మీ స్థాయిలో మీరు హెల్ప్ చేయండి అని అంటే వారు చాలా సహృదయంతో ముందుకు వచ్చారు సార్. వచ్చేసి ఒకసారి డిస్కస్ చేసి ఇక్కడ ఈ హాస్టల్లో బోరు సమస్య చాలా తీవ్రంగా వాటర్ ఎన్నిసార్లు బోరు లేపించినా కూడా వాటర్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, అందులో సాల్ట్ వాటర్, ఆ విషయం ముందుగా ధృవీకరించి ఆ బోరు వేయించడం, దాని నుంచి పైప్ లైన్ వేయించడం, దాని ద్వారా 2,40,000 రూపాయలు
అంతవరకు గురువు నేర్పినటువంటి బీకామ్ విద్య సరిపోయింది. అక్కడి నుంచి మా నాన్నగారు నేర్పినటువంటి కుల విద్య, సముద్రంలో చేపలు పట్టుకోవడం అనేటటువంటిది నన్ను ఈ రోజున గ్రంథి వెంకటేశ్వరరావు గారి రొయ్యల ఫ్యాక్టరీకి మేనేజర్ని చేసింది. ఆ కారణంగానే ఇవన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా మా అన్నగారు ఇక్కడ టోటల్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు నేను ఈ హాస్టల్కి వచ్చి వెళ్తూ ఉంటాను. ఒక రోజున మేడం గారు బోర్ తెరిపోయిందని చెప్పంటే 50,000 రూపాయలు ఖర్చు పెట్టి బోర్ వేయించి మా ఎండి గారికి ఫోన్ చేశాను. సార్ ఇట్లా వేయించాను సార్ అని చెప్పంటే ఆయన ఎంతో సహృదయంతో బంగారయ్య ఆ పిల్లలకి ఏం కావాలో ఇంకా చేసి పెట్టని చెప్పి చెప్పడం జరిగింది. మెప్మాలో అవకతవకలు జరిగాయని గత 2 రోజుల నుండి మీడియాలో వస్తున్న వార్తలపై మేయర్ గంగాడ్ సుజాత స్పందించారు. కార్పొరేషన్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ నాయకులు నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం హాస్యాస్పదమని మేయర్ అన్నారు. మెప్మాలో అవకతవకలు జరిగాయని, దానికి కారణం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అని ఆరోపించడం సమంజసం కాదన్నారు. ఒంగోలు నగరంలో 4,500 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, డ్వాక్రా మహిళల సంఖ్య 45,000 తెలిపారు. మెప్మా గ్రూపులతో పాటు జేఎల్ గ్రూపులుగా ఏర్పడి బ్యాంకులలో రుణాలు తీసుకుంటే ఈ గ్రూపులో 2022 నుండి బ్యాంకులకు రుణమాఫీ చేయకపోతే మా మీద నెపం మోపడం ఎంతవరకు సమంజసమన్నారు. టీడీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో కార్పొరేటర్లు గిరిజా శంకర శాండిల్య, గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, బెంగళూరు నర్సయ్య, అంకిరేకుల గురవయ్య పాల్గొన్నారు. ఇవాళ కూడా మరి పేపర్లో వచ్చినటువంటి మెప్మాలో రకరకాల జరిగినటువంటి అవకతవకల గురించి కానివ్వండి, మరి ఏదో అమౌంట్ బ్యాంకుల నుంచి బొక్కేశారు, మెక్కేశారు అని వివిధ రకాలైన రాతలతో మరి మెప్మా సంస్థలో అవకతవకలు జరిగినట్లుగా అక్కడ చాలా డబ్బులు మరి మెప్మా ఆర్పీలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎవరైనా కానీ మరి 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు మరి వాళ్ళే తినేసినట్లు, దానికి కారకులు మరి మా యొక్క గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీదను, అలాగే నా మీద కూడా నెపాలు మోపడం, అంటే ప్రతి విషయం కూడా మరి వాసన్నకి తెలిసే జరుగుతున్నాయని, ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా లేదా ఏ చిన్న తప్పులు జరిగినా, ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ప్రతిదాన్ని కూడా మరి వాసన్నకు ఆపాదించి మాట్లాడటం అనే దాని మీద దాన్ని ఖండిస్తూ మరి ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెప్మా గ్రూప్లో మనకు తెలుసు దాదాపుగా మన ఒంగోలు నగరంలో 4,500 గ్రూప్స్ ఉన్నాయి. 45,000 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిసారి కూడా మెప్మాలో వాళ్ళకి గ్రూపుల వారీగా అంటే 10 మంది ఒక గ్రూప్కి ఉంటే వాళ్ళు రుణాలు తీసుకోవడం జరుగుతుంది బ్యాంకుల నుంచి. అలాగా ఆ బ్యాంకులు ఏంటంటే దాదాపుగా HDFC బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, PDCC బ్యాంకు, ఈ బ్యాంకులో అయితే వాళ్ళు రుణాలు తీసుకోవడం జరుగుతుంది. అన్నీ చెక్ చేస్తే ఆగస్టులో, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఒక్కొక్కరు కూడా 20 లక్షలు, గ్రూప్కి 20 లక్షలు చొప్పున తీసుకోవడం జరిగింది. ఆ రకంగా HDFCలో ఒక 18 గ్రూపులు తీసుకున్నారు, కెనరా బ్యాంకులో అయితే ఒక 6 గ్రూపులు, అలాగే యూనియన్ బ్యాంకులో అయితే ఒక 9, అలాగే PDCC బ్యాంకులో కూడా ఒక 16 గ్రూపుల వరకు వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు 2 సంవత్సరాలు అయినా కూడా కట్టడం లేదని చెప్పి మరి PD గారికి లెటర్ పెట్టడం జరిగింది. దానికన్నీ వారు వెరిఫికేషన్ చేస్తున్నారు. అంటే ఇది ఎందుకు కట్టడం లేదు అని ఈరోజు నేను అడిగితే ఇది మెప్మా గ్రూపులు వేరు, దానితో అది కాకుండా జేఎల్ గ్రూప్స్ అంట, అంటే జేఎల్ అంటే జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అంట, అవి అంటే మెప్మాకి సంబంధం లేకుండా ఈ గ్రూప్లో వాళ్ళే మళ్ళీ పైకి ఇంకో గ్రూప్గా ఏర్పడి విడిగా కూడా మరి రుణాలు తీసుకోవడం అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పుడు నాకు PD గారు చెప్పడం జరిగింది. ఈ గ్రూప్లో కొంతమంది ఆర్పీల పేర్లు కూడా వచ్చినాయి. ఏమంటే ఏవి సుజాత కానీ, కృష్ణవేణి అంట, పి సుజాత అంట, వి ఝాన్సీ రాణి, అలాగనే వాసవి. మరి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఇచ్చేటప్పుడు, రుణాలు ఇచ్చేటప్పుడు అన్ని వెరిఫికేషన్ చేసి ఇవ్వరా? ఒక 6 నెలల టైం పడితేనే కానీ అన్ని రకాలుగా చెక్లు చేసి ఫోటోలు తీసి అన్నీ చేస్తే కానీ మాకు రుణం నేను పొందలేకపోయా. మరి అలాగనా నేను ఒక 40 లక్షల రూపాయలు లోన్ తీసుకోవడానికి నాకు 6 నెలలు టైం పడితే మరి ఈరోజు మరి ఇన్ని కోట్ల రూపాయలు రుణాలు ఇస్తూ బ్యాంక్ మేనేజర్లు కానివ్వండి, అలాగే బ్యాంక్ అధికారులు కానివ్వండి, ఏ రకమైన మరి లావాదేవీలు ఏ ఉద్దేశంతో మరి వాళ్ళకి ఇచ్చారో
మరి నిన్న మనకి టీడీపీ నాయకుడు చెప్తున్నాడు బ్యాంకు వాళ్ళు అమాయకులు, తీసుకున్న వాళ్ళు అమాయకులు, వాసు గారు మాత్రమే తెలివైన వాడంట. అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏ రకంగానూ కూడా తెలియకుండానే ఇచ్చారా, వాళ్ళకి ఏ రకమైన లావాదేవీలు తెలియకుండానే ఇచ్చారా, లేదంటే వాళ్ళకి కొంత మరి ఆశ చూపించారా, లేకపోతే వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యారా, అసలు ఏం జరుగుతుంది నిజంగా, లేదంటే నిజంగా అవకతవకలు జరిగినాయా లేదా అనే దాని మీద నిన్న మనము మీడియాలో కానివ్వండి, అలాగే న్యూస్ పేపర్లో కానివ్వండి వచ్చిన దాని వెంటనే నేను మన వాసన్నకి నేను తెలియజేయడం జరిగింది. ఇమ్మీడియట్గా వారు మరి కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది, పీడీ గారికి చేశారు, సీఎంఎం కొండకి చేశారు. అసలు ఏం జరుగుతుంది మీ దాంట్లో, మీరందరూ చేసిన అవకతవకలకి నన్ను బలి చేస్తున్నారు ఏందని ఆయన గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. తద్వారాగా మరి కలెక్టర్ గారికి తెలిసి ఇమ్మీడియట్గా మరి సిట్ వేయమని చెప్పేసి వీళ్ళు అడగడం జరిగింది. దేనికైనా సరే రెడీ, ఎందుకంటే అది మెప్మా అనేది మన నగరపాలక సంస్థల్లో ఒక భాగం కాబట్టి నేను కూడా దానికి బాధ్యురాలిని కాబట్టి నేను దానికోసమని ఈ రోజున మరి ఆ పీడీని కానివ్వండి, సీఎం కొండని కానీ పిలిపించి దాని యొక్క వివరాలను కూడా సేకరించడం జరిగింది. ఎక్కడ ఏం జరిగినా కూడా నాయకుల్ని కార్యకర్తలను అందరూ ఇన్వాల్వ్ చేస్తారు. అంటే ఇక కార్యకర్తలు నాయకులు తప్ప మామూలు మనుషులు కాదా? అసలు నిజంగా ఈ రోజున ఏవైతే పేర్లు చెప్పారు, ఈ పేర్లు చెప్పిన ఆర్పీలు అందరూ టీడీపీ వాళ్ళ లేకపోతే వైసీపీ వాళ్ళు ఒకసారి మరి మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. నిజంగా మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయనకి ఏ పాపము తెలియకపోయినా అది ఎవరు ఎందులో ఇన్వాల్వ్, ఇప్పుడు అధికారులు కానివ్వండి, అంటే ఒక సంస్థలో ఏదైనా జరిగిందంటే ఆ సంస్థ దానికి బాధ్యులు. అధికారులు ఏమనట్లేదు, బ్యాంకు వాళ్ళు ఏమనట్లేదు, తీసుకున్న వాళ్ళు ఏమనట్లేదు. మరి మధ్యలో మరి మేమేం చేశాము? ప్రతి దానికి కూడా మరి వాసు గారి పేరు ఎందుకు ఎత్తుతున్నారు? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. టీడీపీ నాయకులు ఇప్పుడు కానీ సరే మీరు నిజాన్ని నిగ్గు తేల్చాలి. మీరు ఆల్రెడీ మీరు దాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి, ఆంధ్రజ్యోతి కానివ్వండి మరి మిగతా పేపర్లు ఎవరైనా స్టార్ట్ చేశారు కాబట్టి మీరే దాన్ని నిగ్గు తేల్చండి. ఒకవేళ అందులో మా నాయకులున్నా, మా కార్యకర్తలున్నా, మా ఆర్పీలున్నా, ఎవరైనా సరే మీ వాళ్ళున్నా మా వాళ్ళున్నా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు కాబట్టి ఖచ్చితంగా వారి మీద తగిన చర్యలు తీసుకోమని మేము కూడా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీరు మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ. కాకపోతే మెప్మాలో జరిగిన కుంభకోణం మీద వీళ్ళకి ఎవరికన్నా కంప్లైంట్ వచ్చిందా? అసలు ఇంత కుంభకోణం జరిగిందని వీళ్ళకి ఎవరు చెప్పారు? ఇప్పుడు ఈ డబ్బులు కుంభకోణం జరిగితే ఇది ఫస్ట్ వెళ్ళేది ఎఫెక్ట్ ఎవరికి? బ్యాంకర్స్కి వెళ్తుంది. ఎందుకంటే బ్యాంకర్ వాళ్ళకి రుణాలు ఇచ్చాడు. బ్యాంకు దగ్గర రుణం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక సిస్టమ్ పీరియడ్ ఉంటుంది. వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళకి రుణం ఇస్తారు. ఈ రుణం కట్టని దాంట్లో కొన్ని ఓవర్ డ్యూస్ అంటాం, కట్టలేక మిగిలిపోయిన వాడిని ఓవర్ డ్యూస్ అంటాం. ఆ ఓవర్ డ్యూస్ని ఎట్లా కలెక్ట్ చేసుకోవాలో బ్యాంకులకు తెలుసు. ఇప్పుడు ఇంత కుంభకోణం జరిగింది, అసలు మీకు ఎట్లా తెలుసు? ఏమన్నా దాంట్లో మీ పాత్ర ఉందని అడుగుతున్నా నేను. అంటే మీ పాత్ర ఉంటే దాన్ని తీసుకొచ్చి మా పార్టీ వాళ్ళ మీద వేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారని డౌట్ వస్తుంది. ఇది రొటీన్లో జరిగేటటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే వాళ్ళు డాక్రా ఎందుకు పెట్టాం? చంద్రబాబు నాయుడు లాగా మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు లాగా మాటిచ్చి మోసం చేయలేదు మహిళల్ని. మళ్ళీ మర్యాద చెప్తున్నాం మీకు, ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ ఆగ్రహానికి గురైనారు. ఇవాళ రేపు 45,000 మంది గ్రూప్ మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ ఆగ్రహానికి కూడా మీరు గురవుతారని చెప్పి హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. ఎందుకంటే మీరు అదేదో తెలివిగా మీకు టైం పాస్ లేకపోతే ఇంకో పని చేసుకోండి, ఆగిపోయి డివిజన్లో తిరగండి, క్యాన్వాస్ చేసుకోండి. ఎలక్షన్ వచ్చింది, మీరు ఆడ కూర్చొని ఊరికి నిందారోపణ చేయటము, మా నాయకుడు వాసన్న మీద లేకపోతే మా మేడం గారి మీద దీన్ని నిరాధారంగా చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. ఇటువంటి తప్పుడు పనులు చేయమాకండి. ఎందుకంటే మీకు గనక జ్ఞానం బుద్ధి ఉంటే ఈ సమస్య మీరు అడగాల్సింది బ్యాంకులు అడగాలి. ఏమన్నా మీ దాంట్లో ఇంత ఎందుకు జరిగిందో మీరు అడగండి పోయి లేకపోతే వాళ్ళని. నీ సొమ్మి లే, నువ్వు మీ డబ్బులు ఏమైనా ఇచ్చారు, వాళ్ళకి బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు రికవరీ చేసుకుంటారు. దీన్ని ఎందుకు ఆపాదిస్తున్నారో నన్ను అడుగుతున్నాను నేను. రాష్ట్రంలోనే జేఎన్టీయూ పరిధిలో ప్రత్యేక గుర్తింపు కలిగిన క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో 2024 క్విజ్ ఫెస్ట్ నిర్వహించడం ఒక మంచి పరిణామమని వక్తలు కొనియాడారు. ఒంగోలు నగర పరిధిలో క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో 3 రోజుల పాటు నిర్వహించే క్విజ్ ఫెస్ట్ను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 కళాశాలల్లో విద్యార్థులతో పాటు తమిళనాడు తదితర ప్రాంతాల నుండి కళాశాలల విద్యార్థులు ఈ ఫెస్ట్లో పాల్గొన్నారు. సాంస్కృతిక ఎక్స్పో, టెక్నికల్, క్రీడలు ఈ 4 విభాగాల్లో ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ పరిధిలో క్విజ్ కళాశాలకు మంచి గుర్తింపు ఉందని, నాక్, ఎంబీఏ అక్రిడిటేషన్ కలిగి ఉన్న కళాశాల క్విజ్ కళాశాల అని వక్తలు తెలిపారు. యువతలోని ఆలోచన విధానాన్ని ఉపయోగించి దేశానికి ఉపయోగపడేలా విద్యార్థుల్లోనూ సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ ఫెస్ట్ ఎంతో తోడ్పడుతుందని వక్తలు తెలిపారు. ఫ్యాకల్టీతో పాటు రీసెర్చ్ చేయడం, పెయింటింగ్స్కి మంచి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుందన్నారు.
3 రోజుల పాటు జరిగే కార్యక్రమం విజయవంతం చేసేలా కళాశాల యాజమాన్యం మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు. సాంఘిక ఆర్థిక అంశాలను అధిగమించడం కోసం ఈ ప్రత్యేక ఫెస్ట్ దోహదం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా వివిధ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఫెస్ట్ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో క్విజ్ కళాశాల చైర్మన్ నిడమానూరి కళ్యాణ చక్రవర్తి, వైస్ చైర్మన్ గాయత్రి, సోమయాజులు, ప్రసాదరాజు, డాక్టర్ బివి సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైవి హనుమంతరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. Chief guest for the day is being honored by our chairman sir and executive vice chairman. Madam. Very pleasant good morning everyone. I am ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా చక్కగా ప్లాన్ చేశారు. సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అన్న దాని మీద ఎగ్జిబిషన్, స్టాల్స్, డెమాన్స్ట్రేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటీషన్స్ అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది పార్టిసిపేట్ చేయడం. ఐ కంగ్రాచులేట్ QAS మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఫర్ బ్రింగింగ్ ఏ వండర్ఫుల్ థీమ్, సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్ ఫర్ ద స్టూడెంట్ కమ్యూనిటీ. క్విజ్ గ్రూప్ ఆఫ్ కాలేజ్కి చాలా మంచి పేరు ఉంది. పర్మనెంట్ అఫిలియేషన్ అండి, లేకపోతే NBA అక్రిడేషన్ అండి, NAC అక్రిడేషన్ అండి, NIR ర్యాంకింగ్ అనండి, చాలా మంచి స్థానంలో ఉంది. JNU కాకినాడ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలో ఈ ఏరియాలో ది బెస్ట్ పెర్ఫార్మింగ్ కాలేజ్ మన క్విజ్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఉన్నాయి. దాన్ని చక్కగా దాని మేనేజ్మెంట్ అయిన కళ్యాణ్ గారు, అలాగే గాయత్రి చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు కూడా, ఫ్యాకల్టీ కూడా చక్కగా మంచి డైరెక్షన్లో స్టూడెంట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టూడెంట్స్ చూస్తే కనుక వాళ్ళు యంగ్ మైండ్స్ని ఎలాగ మనం ఇగ్నైట్ చేయొచ్చు, వాళ్ళ ద్వారా ఐడియాస్ జనరేట్ చేసి నేషనల్కి డెవలప్మెంట్కి ఎలా ఉపయోగపడుతున్న దాని మీద ఆ కాన్సెప్ట్లో చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు. అలాగే ఫ్యాకల్టీ కూడా రీసెర్చ్ చేయడంతో పాటు పేటెంట్స్కి చాలా స్కోపు, ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. ఆ రెండు కూడా చాలా మంచి ప్రాక్టీస్ ఈ ఇన్స్టిట్యూషన్లో. అలాగే 3 days ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఈ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ వచ్చున్నారు. ఒక 400-500 స్టూడెంట్స్ వచ్చున్నారు. ఈ ప్రోగ్రామ్స్ అన్ని 3 days ప్రోగ్రామ్స్ అన్ని డెఫినెట్గా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్. నిష్ణాతుల నాల మంచి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ లైక్ సోమయాజులు గారు, మన ప్రసాదరాజు గారు, వాళ్ళు వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ కలవాళ్ళు. వాళ్ళు వస్తే అందరికీ మంచి మెసేజ్ ఉంటుందని పిలవటం జరిగింది. వాళ్ళకి చాలా మేము థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో వచ్చారు. ఆల్సో ఈ పర్టికులర్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన మా స్టాఫ్, స్టూడెంట్స్, బయట నుంచి కూడా చాలా కాలేజెస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్
మంచి కాన్సెప్ట్ ఉంటే అందరూ ఎంకరేజ్ చేస్తారు అనే దానికి ఇదొక నిదర్శనం అని చెప్పాలి. ఈరోజు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆల్సో నాకు చాలా హ్యాపీగా ఉంది బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. ఒంగోలులోని వెంకటరమణ హాస్పిటల్లో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధిదారులకు అందుతున్న వైద్య సేవల గురించి జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ ఆరా తీశారు. కొంతమంది లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. జనవరి 16 వచ్చారు. ఎక్కడైంది డెలివరీ? కేవీ నర్సింగ్. ఎక్కడది? ఒంగోలులో. ఆపరేషన్ నాగలొప్పలపాడు మండలం ఉప్పుగుండూరుకు చెందిన తరుణ్ బాబు భార్య మానస కవల పిల్లలకు జన్మనిచ్చింది. నెలలు నిండక ముందే వారు పుట్టడంతో గత నెల 21వ తేదీన వెంకటరమణ హాస్పిటల్లో చేర్పించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ కేసు స్థితిగతులను తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద చేరిన మీ వద్ద నుండి హాస్పిటల్ వారు ఏమైనా డబ్బులు వసూలు చేశారా, భోజనం సక్రమంగా పెడుతున్నారా, సేవల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఆరోగ్య మిత్రులతో మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే వారిలో అర్హులయ్యే వారు ఉంటే వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు. అందుకని బరువు తక్కువ ఉన్నారు, ఊపిరితిత్తులు బాగా రాలేదని చెప్పి కొంచెం ఆక్సిజన్ తీసుకోవాలి అందుకని పిల్లల డాక్టర్ దగ్గరికి పంపించారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలోనే పెట్టారా? పూర్తిగా ఇద్దరు బిడ్డలకి ఆరోగ్యశ్రీలోనే 20 రోజుల నుంచి రూపాయి ఏం ఖర్చు పెట్టలేదు. మీకు భోజనం అంతా ఇస్తున్నారా? ఆహారం అంతా 3 పూట్ల ఇస్తున్నారా? ఎంతమందికి ఇస్తున్నారు? ఇద్దరికి ఇస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు కదా? ఇద్దరు ఎప్పుడు పంపిస్తామన్నారు? వచ్చినప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? ఆరోగ్యశ్రీలో అది రాదు ఇది రాదని చెప్పడం కానీ అట్లా ఏమైనా చేశారా? వచ్చినప్పుడు వెంటనే తీసుకున్నారు. ముందు బేబీస్తున్నారు, తీసుకెళ్ళారు. తర్వాత అంతా నీట్గా ఓకే అయిన తర్వాత నేను ఆరోగ్యశ్రీ కార్డు తెప్పించుకొని వాళ్ళు పెట్టేసి చేస్తున్నాను. మా దగ్గర అయితే రూపాయి ఏమని చెప్పారు డాక్టర్ గారు? జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ మాధురి తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ముఖాముఖిలో హాజరైన వారితో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 34 పోస్టులకు గాను 74 మంది ముఖాముఖికి హాజరయ్యారు. ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఒంగోలు మద్దిపాడు ప్రాజెక్టుకు సంబంధించి 4 కార్యకర్తల పోస్టులకు 16 మంది, పేపర్లకు 16 పోస్టులకు గాను 38 మంది హాజరయ్యారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 13 కార్యకర్తలు 29 హెల్పర్లకు ముఖాముఖి నిర్వహించామని నివేదికను కలెక్టర్కు పంపడం జరుగుతుందన్నారు. అందులో గల అంగన్వాడీ వర్కర్లది మరియు అంగన్వాడీ ఆయాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వబడిన ప్రకారం ఉన్న వేకెన్సీస్కి ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ ఇంటర్వ్యూల్లో వర్కర్లకు సంబంధించి 4 పోస్టులకి, హెల్పర్లకు సంబంధించి 16 పోస్టులకి ఇంటర్వ్యూస్ జరపడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా టోటల్గా 32 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా 35 అంగన్వాడీ వర్కర్లు మరియు అంగన్వాడీ హెల్పర్ల పోస్టులకి ఇంటర్వ్యూస్ ఈ 3 రోజుల్లో జరిపాము. ఇందులో మొత్తానికి ఒక 74 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూల్లో పాల్గొని ఇంటర్వ్యూస్కి కండక్ట్ చేయడం జరిగింది. బిఎల్ఓలు తప్పనిసరిగా వారి వద్ద ఉన్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఓటర్ల జాబితాలో పేర్లను సరిచేసుకోవాలని ఒంగోలు ఎలక్టోరల్ అధికారి ఆర్డీఓ విశ్వేశ్వరరావు అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో బిఎల్ఓలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి దీర్ఘకాలిక సెలవులు మంజూరు చేయడం సరికాదని సంబంధిత శాఖ అధికారులకు తెలిపారు. బిఎల్ఓలు తమ వద్ద ఉన్న దరఖాస్తులను ఇంటింటికి వెళ్లి దరఖాస్తుదారులు ఉన్నారా లేదా అనేది పరిశీలించి నివేదిక తయారు చేయాలన్నారు. అలా చేయకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీనాథ్
ఇప్పుడే చెప్తున్నాను. ఎన్ని వచ్చాయి? 3. అలాంటి 2 పనులు అయిపోతాయి. రెవెన్యూ కలెక్షన్ అయిపోద్ది. ఏదే కార్పొరేషన్కి డబ్బు కట్టకపోతే ఎలా మనకి ఏమి చేస్తారు? చూడండి 52 వచ్చాయి. ఎందుకు వచ్చాయి చూడండి. 187లో 18 వచ్చాయి. 18 అబోవ్ అంటే 18 మీరు కానీ మీ సీనియర్ ఎస్టేట్ కానీ కొత్తపట్నం టీం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 18వ డివిజన్ వెంగముక్కలపాలెంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని మేయర్ గంగాడ్ సుజాత ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా డాక్టర్లు ప్రజల వద్దకు వచ్చి వైద్యం చేయడం ఎప్పుడూ చూడలేదని మేయర్ అన్నారు. ప్రజలు ఒకప్పుడు ప్రభుత్వ వైద్యశాలలో అంటే భయపడేవారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కార్పొరేట్ వైద్యశాలలకు ధీటుగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అంజిరెడ్డి, రిమ్స్ డాక్టర్లు పాల్గొన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగా కొంతమంది పేదలు ఉన్నారు. అయితే మనకి ఇక్కడ రిమ్స్ ఉంది. ఈ రిమ్స్ హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటేనే అదేదో సరిగ్గా చూడరు, మంచి డాక్టర్స్ ఉండరు, మంచి మెడిసిన్ ఎవరు, మంచి ట్రీట్మెంట్ ఇవ్వదు అనే ఒక అపోహ కూడా మన ప్రజల్లో ఉంది. అందుకనే ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత మన హాస్పిటల్ రిమ్స్ లాంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానివ్వండి, మనం ఏమైతే మరి మన వెంగపాలెం రావాల్సినటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ మనకు తెలుసు కదా, అక్కడ పోస్టల్ కాలనీలో మరి ఏర్పాటు చేస్తుంటే అక్కడ కానివ్వండి, ఒక మంచి హాస్పిటల్ని మనం ఏర్పాటు చేసి డాక్టర్స్ని పెట్టి ఫ్రీగా మనకు బ్లడ్ టెస్ట్ కానివ్వండి, అంటే షుగర్ టెస్ట్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, ఇంకా ఏదైనా సరే అవసరమైన టెస్ట్ ఫ్రీగా చేస్తూ ఫ్రీగా మెడిసిన్ ఇస్తూ మీ ఆరోగ్యం నా బాధ్యత జగన్ మన ముందు రావడం జరిగింది. ఇంకా ఒకవేళ అక్కడికి వెళ్ళడానికి కూడా మరి ఆటో ఛార్జీలు కూడా లేకుండా మేము వెళ్ళలేము, లేదా తిరగలేము, రాలేము అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ కోసమని ఈ రోజున మరి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి డాక్టర్స్ అందరినీ కూడా మీ దగ్గరికి పంపించడం జరిగింది. అలాగే మెడిసిన్ కూడా మీకు ఇస్తారు. అంతేకాకుండా ఇంకా మీకు ఏదైనా సపోజ్ హార్ట్ ప్రాబ్లం ఉంది, మనం ఇక్కడ చూపించుకోలేము, ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ పెద్ద డాక్టర్ కూడా వాళ్ళని సజెస్ట్ చేసి అక్కడ మీకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా అది కూడా మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మా దగ్గర ఉంది. ఉప్పు భూమి మీద జీవరాశులన్నింటి మనుగడకు కావలసిన లవణం. ఇది షడ్రుచుల్లో ఒకటి. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధానమైన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడతారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉప్పును వాడతారు. ఇంటి ప్రాముఖ్యం ఉన్న ఉప్పు సాగు చేస్తున్న రైతుకు మాత్రం కష్టం తప్ప మరేమీ మిగలటం లేదు. వాతావరణ పరిస్థితిలో వచ్చే మార్పులు సాగుదారులను కష్టాల్లోకి నెడుతోంది. సాగు విధానంలో పండించే ఉప్పు సాగును వ్యవసాయంగా పరిగణించకపోవడంతో సాగుదారులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. జిల్లాలో ఉప్పు సాగు విస్తారంగా చేపట్టారు. తీర ప్రాంత మండలాల్లోని ఉప్పు కొఠారు భూముల్లో సాగు ఊపందుకుంది. చిన్నగంజాం, ఎన్జీపాడు, ఒంగోలు, కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో వేల ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తుంటారు. ఒక్క కొత్తపట్నం మండలంలోనే 3000 ఎకరాలకు పైగా ఉప్పు సాగు చేస్తుంటారు. డిసెంబర్ నుంచి సాగు మొదలుపెట్టి జూన్, జూలై నెలల వరకు సాగు చేస్తారు. ఉప్పు సాగు చేపట్టిన రైతులు మడులను సిద్ధం చేస్తున్నారు. సాగుకు అనువుగా భూములను తయారు చేసే పనిలో కొంతమంది రైతులు నిమగ్నం కాగా మరికొందరు ఇప్పుడిప్పుడే ఉప్పును పండిస్తున్నారు. పండించిన ఉప్పును ఒడ్డుకు చేర్చి నిల్వ చేస్తున్నారు. ప్రధానంగా కొత్తపట్నం మండలంలోని మోటుమాల, బీరంగుంట, పాదర్తి, కొత్తపట్నం ప్రాంతాల్లో ఉప్పు సాగుదారులు సాగుకు ఉపక్రమించారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో రైతులు సాగు పనులు చేపట్టారు. సాగు పనులు వేగంగా సాగటంతో కూలీలకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఒంగోలు రెడ్ క్రాస్ లో యువకులు పెద్ద ఎత్తున రక్తదానం నిర్వహించారు. ముందుగా రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతున్నారంటే ఆయన విజయం వెనుక రమాబాయి త్యాగ నిరతి ఉందని జై భీమ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జై భీమ్ నాగేశ్వరరావు అన్నారు. ఆమె ప్రోత్సాహం లేకపోతే సమాజంలో అంబేద్కర్ రాణించలేకపోయేవారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశాలలో చదువుకునేటప్పుడు రమాబాయి కూలీ నాలీ చేసుకుంటూ పిడకలు కొట్టి ఆ వచ్చిన డబ్బుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు పంపారని, అంబేద్కర్ చదువు కోసం తను ఓ సమిధిలా మారిందని అన్నారు. 4 బిడ్డలు మృతి చెందిన అంబేద్కర్ ఆశయ సంకల్ప సిద్ధికి తోడ్పాటుగా నిలబడిన మహాత్యాగ మహిళ అని కొనియాడారు. జై భీమ్ యూత్ అధ్యక్షుడు చిక్కాల కిరణ్ కుమార్, డాక్టర్ జయకృష్ణ, రెడ్ క్రాస్ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి, మండవ లావణ్య, రాయపాటి సంధ్య, గాయకులు నొకతోటి శరత్ బాబు, వడ్డెంపూడి వెంకట సుజాత, గొల్లపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మీకేమి ఇబ్బంది లేదు అంటే లేవండి. గారు జై హో మాతా రమాబాయి అంబేద్కర్ గారు. 104 1898 అది ఒక 2. లోక జ్ఞానం అనేటువంటిది కూడా పెద్దగా తెలిసినటువంటి వ్యక్తి కాదు. బాంబే మార్కెట్లో వివాహం చేసుకొని తర్వాత చిన్న వయసులోనే అంబేద్కర్ గారిని వివాహం చేసుకొని ఆవిడ ముందుకు వచ్చేశారు. ఆ కుటుంబం కోసం తను పిడకలు కొట్టి అన్ని ఆర్థిక బాధల్ని, సామాజిక బాధల్ని, జబ్బుల్ని కూడా అనుభవిస్తూ కూడా తను కుంగిపోతూ కూడా ఆ డబ్బుల్లో కూడా సేవ్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆమె డబ్బులు పంపించినటువంటి ఒక మహా త్యాగశీలి. ఎలా అంటే ఆమె త్యాగానికి హద్దు లేదు, అంతు లేదు. 4 బిడ్డల్ని కళ్ళారా, ఒక బిడ్డ చనిపోతే ఎంత తల్లి బాధపడుతుందో అందరికీ తెలిసిన విషయం. అటువంటి సందర్భాలని 4 సార్లు తను ఫేస్ చేసింది. అయినా తన కార్యదీక్షలో కానీ అంబేద్కర్ గారి యొక్క ఏ పద్ధతిలో కూడా ఆపాలనేటువంటిది కానీ, ఆయన ముందుకు పోయేటువంటి పరిస్థితిని ఆపాలని కానీ, ఆయన చదువును ఆపాలని కానీ, ఎందువల్లంటే ఈ దేశంలో రాబోయే తరాలకి ఆయన ఒక మాత్రమైనటువంటి ఈ దేశం కోసము, కొన్ని దళిత జాతి కోసం ఆయన త్యాగం చేయాలనేటువంటి దృఢ సంకల్పం అనేది ఉంది. ఆ దృఢ సంకల్పమే ఆమెని కూడా ఒక కార్యోన్ముఖురాలని చేసి ముందుకు తీసుకెళ్ళింది. అటువంటి మహాతల్లి మాత రమాబాయి. ఈ ప్రపంచంలో స్త్రీ అనే జీవి లేకపోతే ఈ ప్రపంచం అనేది లేదు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆరాధిస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని. ఆయన వెనక డాక్టర్ రమాబాయి గారు ఉన్నారు. ఆమె త్యాగం అంటే అది మామూలు మనుషులు చేసే త్యాగం కాదు. ఎలా అంటే ఆయన డాక్టర్ చదువుకోవటానికి ఈమె పిడకల కొట్టి అవి అమ్మి డబ్బులు పంపించింది. డాక్టర్ అంబేద్కర్ గారు జీవితం మొత్తం కష్టాలమయం అయిపోయింది. పిల్లలు కూడా చనిపోతున్నారు. ఈ దేశం కోసం ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగం అందించాలి, ఈ దేశానికి త్యాగం చేయాలనే దాని మీద ఉంటే ఆయన్ని ముందుండి నడిపించినటువంటి మహా త్యాగశీలి. ఒంటి మీద ఒక చీరతోటి జీవించినటువంటి మహానుభావురాలు. ఇంకా ఆ గురించి నాకంటే మన జై భీమ్ నాగేశ్వరరావు గారు 2 నిమిషాలు చెప్తారు. ఎందుకంటే అటువంటి మహనీయురాల్ని స్మరించుకోవటం, ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా కిరణ్ నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు దాకా మనకి అంబేద్కర్ గారి గురించి తెలుసు, కానీ ఆయన వెనకమాల ఒక స్త్రీ ఉన్నారు. ఎప్పుడు చెప్తుంటారు, ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకమాల ఒక స్త్రీ ఉంటారనే మాట మనం ఇప్పుడు ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు రమాబాయి గారి జన్మదిన సందర్భంగా మన స్నేహితులందరూ రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేస్తూ రక్తాన్ని ఇస్తున్న వాళ్ళందరికీ
థ్యాంక్స్ యువకులందరికీ. ఇలానే మీరు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. నిజంగానే ఇలాంటి గొప్ప మహిళ మా అందరికి కూడా ఎంతో ఆదర్శం. ప్రతి మహిళకు కూడా ఇలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి. ఆవిడ గొప్పతనం, ఆవిడ ఔన్నత్యం అనేది ఎప్పటికీ ఇలాగే కలకాలం నిలవాలి. అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున ఎవరో ఒకరు ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి. ఆమె పేరు స్మరించుకుంటూ అందరూ కూడా ఈ బ్లడ్ బ్యాంక్ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా అందరికీ. విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకుని లక్ష్యం సాధించే దిశగా చదువును అభ్యసించాలని మేయర్ గంగాడ్ సుజాత అన్నారు. జరుగుమల్లి మండలం బిట్రగుంటలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఫేర్వెల్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో ఇంటర్మీడియట్ వరకు తరగతులు జరుగుతున్నాయని, ఎక్కువ మంది విద్యార్థులు హాస్టల్స్ లో ఉంటూ చదువును అభ్యసిస్తున్నారని మేయర్ అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు చదువు చెప్పిన ఉపాధ్యాయులు సంతోషిస్తారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రవంతి, మాజీ ఎంపీపీ బెల్లం సత్యనారాయణ, డిఎస్డిఓ రాజేశ్వరి, కార్పొరేటర్ గిరిజా శంకర శాండిల్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు ఎంత స్థానానికన్నా వెళ్తారు. ఏంటంటే పిల్లలు మన గవర్నమెంట్ హాస్టల్స్లో ఉండే పిల్లలు 99% పేద పిల్లలు. తల్లిదండ్రులు రెక్కాడితేనే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో ఉండే పేరెంట్స్ మాలాగా మా పిల్లలు ఉండకూడదు, వాళ్ళు కూడా గొప్పవాళ్ళు కావాలి, ఇంట్లో ఉంటే మేము సరిగా చూసుకోలేము అనే ఒక ఉద్దేశంతో ఈ రోజున హాస్టల్స్కి పంపించి బాగా చదువుకోవాలి, గొప్పవాళ్ళు కావాలి, అంతేకాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అది మెయిన్ ఉద్దేశం. మరి ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఈ యొక్క కస్తూరిబా స్కూల్ కూడా, ఈ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ. కాబట్టి యాజమాన్యం అందరూ కూడా, అంటే టీచర్స్ ఉండేవంటే టీచర్స్ అందరూ కూడా మీ యొక్క భవిష్యత్తుకు పునాదులు వేయడానికి ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటూ. జరుగుమల్లి మండలంలో ఇసుక మాఫియా రోజు రోజుకి కొత్త అవతారం ఎత్తుతున్నారు. అతి తక్కువ ధరలో మీ ఇంటి వద్దకే ఇసుక అంటూ మైకులు పెట్టి మరీ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రకృతి వనరులను నిలువునా దోపిడీ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. పోటీలు పడి మరీ అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. ఇసుక రవాణాకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ ఇసుక రవాణా చేసుకుంటున్నారు. మైనింగ్ అధికారులు మాత్రం ఇసుక మాఫియా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇదే అదనుగా రాత్రి పగలు తేడా లేకుండా జోరుగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఇసుక మాఫియాను పట్టించుకునే నాదుడే కరువని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజల సంపదను, ప్రకృతి వనరులను కాపాడవలసిన అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తుండటంతో ఇసుక మాఫియా మరీ బరితెగిస్తుంది. ఇసుక మాఫియాను అరికట్టకపోతే ప్రకృతి వనరులు దోపిడీకి గురి కావడమే కాకుండా నదీ జలాలు అడుగంటి ప్రజల జీవన ప్రమాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కనుక అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. మాత్రమే కేవలం 1700 రూపాయలు మాత్రమే. మంచి ధరలో మించినా దొరకదు. నాణ్యమైన గలుగు ఇసుక కేవలం 1700 రూపాయలు మాత్రమే. అతి తక్కువ ధరలో మీ ఇంటి వద్దకి. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి 24 నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర వ్యాప్తంగా 6100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో ప్రకాశం జిల్లాకు సంబంధించి 312 పోస్టులు ఉన్నాయి. ఆ 312 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ కేటగిరీకి చెందినవి కావడం విశేషం. తాజాగా ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి ఈ నెల 12 నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 21 లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంది. మార్చి 5 నుండి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15 నుండి 30వ తేదీ వరకు దశల వారీగా పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 7వ తేదీన డిఎస్సి ఫలితాలను ప్రకటించనున్నారు. భారతీయ చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్రయ్య యాదవ్ తమ పార్టీ అధికారంలోకి వస్తే 2 సంవత్సరాలు కాపులు, 2 సంవత్సరాలు బీసీలు, 1 సంవత్సరం ఎస్సీలు ముఖ్యమంత్రిగా పనిచేసే విధంగా తీర్మానం చేయడం దేశ చరిత్రలో చారిత్రాత్మకమైన నిర్ణయమని రాష్ట్ర సమన్వయ సారథి మిరియం శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రెడ్డి, కమ్మలు మాత్రమే పరిపాలన చేస్తున్నారని, బీసీలు, కాపులు, ఎస్సీలు పరిపాలనకు దూరంగా ఉన్నారని, మెజారిటీ కులాలైన బీసీలు, కాపులు, ఎస్సీలు పరిపాలన చేయాలన్న ఉద్దేశంతో తమ నాయకుడు రామచంద్రయ్య యాదవ్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని శ్రీనివాసరావు అన్నారు.
ఈ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నిమ్న వర్గాలు పాలకులుగా కాకుండా పాలితులుగానే మిగిలిపోయారని, ఇది అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సమావేశంలో సుబ్రహ్మణ్యం, అమ్మనబోయిన మాధవ, భాష, విస్తర్ల శంకరయ్య, గోపి, గొల్లా దుర్గా భవాని, ఆత్మారాములు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఇంకో గ్లాస్ పోయండి. నీ చేతిలో ఒక సెకండ్ ఉన్నటువంటి ఓటును నువ్వు సద్వినియోగపరుచుకుంటే, హక్కులైతే మన వాడు రాశాడు కానీ ఆచరించేటువంటి వాడు అగ్రకులంలో ఉన్నటువంటి దురహంకారులు వాడు ఆ చట్టాలు అమలు పరచట్లేదు. ఆ వ్యవస్థ మన ముందుకు రాకుండా ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఆ కుట్రకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఓటు అనేటువంటి ఆయుధాన్ని మనం వాళ్ళ చేతికిస్తున్నాము. ఓటు వాళ్ళకి వేసి మనం ఎన్నుకోటు పొడిపించుకుంటున్నాం. ఆ యొక్క పార్టీల తరఫున ఇకనైనా స్పష్టత చైతన్య యువజన పార్టీకి ఆదరించాలని, ఆ పార్టీని గెలిపించాలని, ఇంకా మరేటువంటి అభ్యుదయ భావజాలంతో వచ్చినటువంటి రాజకీయ పార్టీలనైనా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, కాపులు కానీ ముఖ్యమంత్రి కావాలంటే అది ఒక్క భారత చైతన్య యువజన పార్టీ వల్లే సాధ్యమని మీ అందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులు రాజ్యాధికారం మామూలుగా వైపుగా వెళ్ళాలంటే అది ఒక్క భారత చైతన్య యువజన పార్టీ వల్ల సాధ్యమని మన బోడే రామచంద్ర యాదవ్ గారు పెట్టిన పార్టీకి మనము కృషి చేయాలని మనందరినీ కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి కావాలంటే బీసీ ఎస్టీ మైనార్టీలందరినీ ఎంచుకొని మన బోడే రామచంద్రయ్య గారు పార్టీ పెట్టడం జరిగింది. అందరూ దీన్ని సహకరిస్తే మనం ముందుకు వస్తాము. ముందుకొచ్చి బీసీలు 2 సంవత్సరాలు, కాపులను 2 సంవత్సరాలుగా, ఎస్సీలను సంవత్సరాలుగా చేసే దమ్ము మన రామచంద్ర యాదవ్కి తప్ప ఎవరికి లేదు. ఈ యొక్క చేసే దమ్ము ఒక రెడ్డిస్కి లేదు, ఒక చౌదరీస్కి లేదు. ఈ దమ్ము మన రామచంద్ర యాదవ్ ఒక్కడికే ఉన్నది. కావున అందరూ దీన్ని గమనించుకొని బీసీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్తే మనందరం రాజ్యాధికారం ఏలగలుగుతాము. అందుకని అందరికీ దండం పెట్టి చెప్తున్న ప్రతి ఒక్కరికి దీన్ని గమనించుకొని బీసీ, ఎస్టీ అందరూ కలిసి మన రామచంద్ర యాదవ్ను ఫస్ట్ ముఖ్యమంత్రిగా చేసుకుంటే అందరము రాజ్యాధికారిగా వెళ్ళగలుగుతాము. అందరికీ ధన్యవాదాలు. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా ఈ నెల 9, 10 తేదీల్లో ప్రకాశం జిల్లాలో ప్రథమంగా ప్రతిష్టాత్మకంగా ప్రకాశం బాలోత్సవం పేరుతో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు బాలోత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. బాలోత్సవానికి సంబంధించిన వివరాలను ఒంగోలు ప్రజా సంఘాల కార్యాలయంలో వారు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు గౌరవ అధ్యక్షులు పాటిబళ్ల ఆనందరావు తెలిపారు. విద్యార్థుల్లో నిగడీకృతమైన ప్రతిభా పాఠవాలను వెలికితీసేందుకు ఈ బాలోత్సవాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కలపాల సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ వి బాలకోటయ్య, కోశాధికారి ఎస్ రవి, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బండారు లక్ష్మీనారాయణరావు, డి వీరాంజనేయులు, దామ శ్రీనివాసరావు, జి హరిబాబు, సిహెచ్ వినోద్, కెఎఫ్ బాబు తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక, యూటీఎఫ్, రోటరీస్, జేసీస్, లైన్స్ ఇలాంటి అన్ని సంస్థలు కలిసి ఒక వేదికగా, ఒక కమిటీగా ఏర్పడి ఈ బాలోత్సవ పిల్లల కోసం, బిడ్డల కోసం పెద్దలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది. దీనికి దగ్గర 83 స్కూల్స్ మన జిల్లాలో పాల్గొంటున్నాయి. 83 స్కూల్స్, మొత్తం 3700 మంది విద్యార్థులు ఎన్రోల్ అయ్యారు. అనేక రకాల కార్యక్రమాలు, పాటలు, డాన్సులు, జానపదాలు, వక్తృత్వం, రకరకాలైనటువంటి సృజనాత్మక శక్తుల్లో పోటీలు, చిన్న నాటికలు, జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, అన్ని రకాలైనటువంటి కథలు చెప్పడం, చిన్నపిల్లలు, జూనియర్స్, సీనియర్స్ 2 విభాగాల్లో ఒక షెడ్యూల్ తయారు చేసి 2 రోజుల కార్యక్రమం జరగబోతూ ఉంది. ఇది ఉదయం 9వ తేదీ ఉదయం 9 గంటలకు బాలోత్సవ జెండా ఆవిష్కరణతో మొదలై మరుసటి రోజు 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు వాలిడక్టరీ ఫంక్షన్, బహుమతుల ప్రధానోత్సవంతో కార్యక్రమం ముగుస్తుంది. 32 రకాల అకాడమిక్ ఈవెంట్స్ ఉంటాయి, విద్యా సంబంధమైనవి. కల్చరల్గా సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు ఒక 15 రకాల పోటీలు, కల్చరల్ ఐటమ్స్ ఉంటాయి. మొత్తం 47 ఈవెంట్స్లో
పిల్లలకి పోటీలు జరుగుతాయి. మన జిల్లాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి పెద్దలు నిర్వహించే పిల్లల పండగ. పిల్లల కోసం స్కూల్కి వెళితే వాళ్ళకి ఏవో పాఠాలు చెప్తారు, అప్పచెప్పిస్తారు, మార్కులు వేస్తారు తప్ప మన వాళ్ళలో ఉండేటువంటి రకరకాలైన సృజనాత్మక శక్తులు, బొమ్మలు చేయడం, డ్రాయింగ్ వేయడం, పాటలు పాడడం, ఆటలు ఆడడం, నాటకాలు ఆడడం, ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాళ్ళలో ఉండేటువంటి ప్రోత్సహించి వాళ్ళలో ఉండేటువంటి టాలెంట్ని ప్రదర్శించే అవకాశం. మార్కులు ఒక్కటే చదువు కాదు, మనోవికాసం, వాళ్ళలో ఉండేటువంటి సృజనాత్మక శక్తులను బయటకు తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక పండగలాగా, ఒక తిరణాలలాగా, ఒక వేడుకలాగా జరపాలనేది నిర్వాహకుల అభిప్రాయం. మొట్టమొదటిసారిగా జరుపుతున్నాం కనుక నగరంలో పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ బాలోత్సవాన్ని విజయవంతం చేయాలని సవినయంగా ఒంగోలు పట్టణ ప్రజలకు. జిల్లాలో సిబిఎస్ఈ అమలు చేస్తున్న పాఠశాలల్లో ఈ నెల 12 నుండి 15వ తేదీ వరకు ఫార్మాటివ్ అసెస్మెంట్ 4 పరీక్షలు జరగనున్నట్లు డీసీఈబీ సెక్రటరీ వై వెంకట్రావు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాలకు సంబంధించి 63 పాఠశాలల్లో సిబిఎస్ఈ అమలవుతుందన్నారు. మిగిలిన పాఠశాలల్లో జరగనున్న ఫార్మాటివ్ అసెస్మెంట్ 4 పరీక్షల షెడ్యూల్ వివరించారు. సెక్రటరీగా పనిచేస్తాను. ఎస్సీఆర్టీ వారు FA4 సంబంధించిన షెడ్యూల్ని టైం టేబుల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సిబిఎస్ఈ సంబంధించిన పాఠశాలలకు 8-9 తరగతులకు పరీక్షలు నిర్వహించబడతాయి. అదేవిధంగా ప్రైమరీ స్కూల్స్కి 23వ తేదీ నుంచి 26 వరకు పరీక్షలు FA4 పరీక్షలు నిర్వహించబడతాయి. 6 నుంచి 8 వరకు అంటే 6, 7, 8 తరగతులకు సంబంధించి 23వ తేదీ నుంచి 28 వరకు FA4 పరీక్షలు నిర్వహించబడతాయి. అదేవిధంగా 10వ తరగతి సంబంధించి ప్రీ పబ్లిక్ టైం టేబుల్ కూడా విడుదల చేస్తున్నారు. అవి కూడా 23వ తేదీ నుంచి ఈ నెల 28వ తేదీ వచ్చే నెల మార్చి 4వ తేదీ వరకు నిర్వహించబడతాయి. దీనికి సంబంధించిన మిగతా సమాచారం ఎప్పటికప్పుడు మేము వాట్సాప్లో అన్ని హెడ్ మాస్టర్స్ గ్రూపుల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. వివరాలకు మళ్ళీ కూడా మనం ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చున్నాం. దాని మీరు తెలియపరిచినట్టయితే మీ సమస్యలను మేము పరిశీలించగలం. సిబిఎస్ఈ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి సార్? సిబిఎస్ఈ 63 స్కూల్స్ ఉన్నాయి. హై స్కూల్స్ 586 స్కూల్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి అంటే మెటీరియల్, ఎగ్జామ్ మెటీరియల్ ఎలా చేస్తారు సార్? వీటికి సంబంధించి ముఖ్యంగా ప్రీ పబ్లిక్ సంబంధించి డీసీబీ వారు మరి స్టడీ మెటీరియల్ గురించి అన్ని పాఠశాలకు కూడా ఇవ్వడం జరిగింది. మరి డిఓ గారు ప్రత్యేకంగా మరి మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో ఈ మెటీరియల్ తయారు చేసి మరి భూసేవల సహకారంతో మనం అందరికీ ప్రభుత్వ పాఠశాల కూడా అందజేయడం జరిగింది. కాబట్టి మరి ఈ కొద్ది కాలంలో మరి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు గమనించి ముఖ్యంగా విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి 126వ జయంతి కార్యక్రమాన్ని అద్దంకి బంగ్లా రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. అద్దంకిలోని ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన చదివించింది చరిత్రలో భర్త చదివించినటువంటి దాన్ని అక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఆమె స్త్రీకి విద్య లేకపోయినా కూడా భర్త చదివేటప్పుడు ఆమె పిడకలు చేసుకొని రకరకాల పనులు చేసుకొని పంపించేటువంటి భాగ్యశాలి. అంతేకాదు బిడ్డలు కోల్పోయినా కూడా రాబోయే తరాల బిడ్డలు బాగుండాలా, భవిష్యత్తులో అయ్యేటువంటి ఉద్దేశమైనటువంటి విశాల హృదయం కేవలం తక్కువ వయసులో ఆమె చనిపోయినప్పుడు నా హార్ట్ అంటే నా జీవితంలో సగం భాగంగా కాదు, మొత్తం శూన్యం అయిపోయింది, జీవితం అంధకారం అయిపోయింది చెప్పని చాలా కాలం అల్లాడిపోయినటువంటి సందర్భంలో ఉండే అంబేద్కర్ గారు పెట్టుకోవడం నచ్చినటువంటి ఆమెని కలుసుకోవడం అనేది సంస్కరణ చాలా గొప్ప. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఏ సమస్యకైనా కాలమే పరిష్కారం చూపుతుంది, కానీ అంతవరకు వేచి చూసే ఓపిక మనకుండదు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.